ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు మన తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతూ ఉన్నాయి. నూలు చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధిగా విచ్చేసినటువంటి శ్రీ తుమ్మూరు రమణ గారిని వేదిక మీదకు సాదరంగా స్వాగతిస్తున్నాం. తర్వాత అనేక రకాలైన చారిటబుల్ కార్యక్రమాల్ని నూలు చారిటబుల్ ట్రస్ట్ మిత్రులు చేస్తూ ఉన్నారు. వారి ప్రతినిధిగా వచ్చిన తుమ్మూరు రమణ గారిని ఈ సమావేశాన్ని ఉద్దేశించి వారి అభిప్రాయాల్ని ఆకాంక్షల్ని తెలియజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ శుభోదయం, సభకు నమస్కారం. నా పేరు తుమ్మూరి పెద్ద వెంకటరమణ. మాది వలపొరల మండలం కాడ్పర్తి అనే ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో నూలు గోపాలకృష్ణ, నేను మరి కొంతమంది మిత్రులు ఒకేసారి కలిసిమెలిసి చదవడం జరిగింది. అయితే మేము జీవితంలో ఒక స్థిరపడ్డ తర్వాత మనం ఏదన్నా సమాజానికి ఉపయోగపడే పని చేయాలి అని మేము చదువుకునే టైంలోనే అనుకునే వాళ్ళం. ఆ ఆలోచనకు అనుగుణంగా నూలు చారిటబుల్ ట్రస్ట్ని తాజాలో 2008లో రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే అప్పటికే 2007 నుంచి ఈ పడాల చారిటబుల్ ట్రస్ట్ నడిపిస్తున్న పడాల సూర్యప్రసాద్ గారు మాకు ఇంటర్నెట్ ద్వారా పరిచయం అయ్యారు. ఆయన అప్పటికి అమెరికాలో ఉండేవారు. నేను ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్లో డిప్యూటీ జనరల్ మేనేజర్గా పనిచేసేవాడిని. ఈ మధ్య రిటైర్ అయ్యాను. డాక్టర్ ఏఎస్ రావు గారు ఈసీఎల్ అనే సంస్థని స్థాపించారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, డాక్టర్ ఏఎస్ రావు గారు ఈ భాగవతుల ట్రస్ట్ పెట్టిన పరమేశ్వరరావు గారు, డాక్టర్ పరమేశ్వరరావు గారు అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్లో కలిసి పనిచేయడం జరిగింది 60స్లో. తర్వాత డాక్టర్ ఏఎస్ రావు గారు 1967లో ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థని అటామిక్ ఎనర్జీ యూనిట్ నుంచి తీసుకొచ్చి హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాంట్లో మేము అందరం పనిచేసాం. అయితే డాక్టర్ ఏఎస్ రావు గారి పేరుతో డాక్టర్ ఏఎస్ రావు అవార్డ్ కౌన్సిల్ అనే ఒక సంస్థ ఉంది. అది 1988లో స్థాపించారు, 89లో రిజిస్టర్ చేశారు. ఇప్పటికి 27 ఇయర్స్గా ఆ సంస్థ ప్రైమరీ స్టూడెంట్స్ నుంచి హై స్కూల్ స్టూడెంట్స్ వచ్చిన 8th, 9th, 10th క్లాస్ స్టూడెంట్స్కి సైన్స్ టాలెంట్ని గుర్తించి ఆ స్టూడెంట్స్కి నర్చరింగ్ చేస్తున్నాము. అది గత 27 సంవత్సరాలుగా చేస్తున్నాము. దానివల్ల మేము ఎవ్రీ ఇయర్ ఒక సైన్స్ టాలెంట్ సిచ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ సైన్స్ టాలెంట్ సిచ్ ఎగ్జామినేషన్లో ర్యాంక్స్ వచ్చిన స్టూడెంట్స్ అందరూ మంచి సృజనాత్మక ఉన్న స్టూడెంట్స్, వాళ్ళు తర్వాత చదువుల్లో బాగా ఉన్నతి స్థానం చెంది మంచి పౌరులుగా ఈరోజు తీర్చిదిద్దబడ్డారు. అది ఒక విధంగా మాకు చాలా గర్వకారణం. డాక్టర్ ఏఎస్ రావు గారి పేరు మీద పెట్టిన డాక్టర్ ఏఎస్ రావు అవార్డ్ కౌన్సిల్. కమింగ్ టు దిస్ నూలు చారిటబుల్ ట్రస్ట్. నూలు చారిటబుల్ ట్రస్ట్ 2008లో మేము పెట్టి 2009 నుంచి స్టూడెంట్స్ స్కాలర్షిప్స్ ఇవ్వడం, అలాగే ఒక ఓల్డేజ్ హోమ్ తాడిపత్రిలో పెట్టాలని స్థలం కూడా ప్రొక్యూర్ చేయడం జరిగింది. అతి త్వరలోనే దాన్ని కూడా పెట్టబోతాం. అయితే నూలు చారిటబుల్ ట్రస్ట్ పెట్టడానికి ముందు సూర్యప్రసాద్ గారు మాకు పరిచయం అవ్వడం, సూర్యప్రసాద్ గారు పడాల చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఏ కార్యక్రమాలు చేస్తున్నారో అవన్నీ మేము తెలుసుకుని ఆ కార్యక్రమాలు మన ఊరి పిల్లలకు కూడా, ఆయన ఏలేశ్వరం వాస్తవ్యుడు పడాల సూర్యప్రసాద్, అంటే ఏలేశ్వరం పిల్లలకి ఆ చుట్టుపక్కల పిల్లలకే కాకుండా ఆయన మొత్తం డిస్ట్రిక్ట్ పిల్లలందరికీ కూడా స్కాలర్షిప్లు ఇవ్వడం, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం ఆయన చేస్తుంటే మేము కేవలం తాడిపత్రి పిల్లలు మాత్రం ప్రస్తుతానికి స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆ తర్వాత 2008లో ఒక స్కాలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఆయన అమెరికా నుంచి సూర్యప్రసాద్ గారు వచ్చినప్పుడు మమ్మల్ని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది ఏలేశ్వరానికి. నేను నా మిత్రుడు గోపాలకృష్ణ, మేనేజింగ్ ట్రస్టీ ఆఫ్ ఎన్సిటీ, నేను దాంట్లో ఒక ట్రస్టీని, మేమందరం వెళ్ళడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం. ఆ రోజున డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అప్పుడు పార్వతి గారు ఉండేవారు. ఆవిడ వచ్చి సూర్యప్రసాద్ గారికి సన్మానం కూడా చేశారు. చాలా మంచి కార్యక్రమం చేస్తున్నావు, పిల్లలకి మెరిట్
అంటే పూర్ స్టూడెంట్స్కి ఒక స్కాలర్షిప్స్ రూపంలో ఇచ్చి వాళ్ళ చదువు ఆగకుండా ఏ పేద విద్యార్థి కూడా డబ్బు లేదనే కారణంగా చదువు ఆపకూడదు అనే ఉద్దేశంతో ఆయన చారిటబుల్ ట్రస్ట్ పెట్టి చాలామందికి ఉపయోగపడ్డారు. అయితే నా తరఫుగా నేను ఒక డాక్టర్ని, ఒక ఇంజనీర్ని, ఇక కొంతమంది మిత్రుల్ని కూడా పడాల సూర్యప్రసాద్ గారికి చెప్పడం, వాళ్ళ పూరు మెరిట్ ఉన్నందువల్ల వాళ్ళు ఈస్ట్ గోదావరి ప్రాంతానికి చెందకపోయినా సరే వాళ్ళకి ఆయన స్కాలర్షిప్స్ ఇవ్వడం, వాళ్ళు ఈ రోజున మంచి పొజిషన్లో సమాజంలో ఉండడం, ప్లస్ వాళ్ళు ఈ పడాల చారిటబుల్ ట్రస్ట్ ఫిలాసఫీ ఏంటంటే గివింగ్ బ్యాక్ టు సొసైటీ. అంటే వాళ్ళ చదువుకుని ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత మళ్ళీ అగైన్ దే షుడ్ హెల్ప్ లైక్ వాట్ పీసీటీ ఈజ్ డూయింగ్. సో ఆ విధంగా వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అయితే కమింగ్ టు దిస్ టుడేస్ టాపిక్, సద్గురువులు. ఈ రోజున నేను సద్గురువులను చూస్తుంటే సగం మంది స్త్రీమూర్తులు, ప్రతి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు. అట్లనే సద్గురువుల్లో కూడా సగం మంది స్త్రీలు ఎన్నికైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక స్త్రీమూర్తి టీచర్గా ఉండి ఒక పిల్లల్ని ఎంత చక్కగా తీర్చిదిద్దగలదో మనందరికీ తెలుసు. ఒక తల్లిగా ఒక పిల్లల్ని ఎంత చక్కటి క్రమశిక్షణతో పెంచుతుందో, అదే తల్లి టీచర్ అయ్యి ఎడ్యుకేషన్ ఉంటే ఎంత చక్కటి సమాధానం నిర్మింపబడుతుందో మనం చూడొచ్చు. ఈనాడు ఐ థింక్ 12 మంది స్త్రీమూర్తులు సద్గురువులుగా సత్కరింపబడుతున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. మరొక విషయం, ఇంకొక చిన్న విషయం చెప్పి ముగిస్తాను. పడాల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు సూర్యప్రసాద్ 2008లోనే నాకు 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత నేను ఇక ఉద్యోగం చేయను అన్నయ్య గారు, ఇండియాకి వచ్చేసి మా ఊరు వెళ్ళి సేవ చేసుకుంటానని చెప్తే అప్పుడే నేను కొద్దిగా కాషన్ చేశాను. ఆలోచించు ప్రసాద్, ఇంకా చాలా చిన్న ఏజ్ ఏమో, నువ్వు కొద్దిగా సంపాదిస్తే సమాజానికి బాగా ఉపయోగపడగలవు అంటే ఆయన ససేమిరా అన్నాడు. ఆయన అన్న మీదటిగానే 12/12/12న హైదరాబాద్ అమెరికా వదిలి ఉద్యోగాన్ని వదిలి హైదరాబాద్ మీదుగా ఏలేశ్వరానికి వచ్చేసాను. అప్పటి నుంచి నేను చూస్తున్నాను ఇతను ఏం చేస్తున్నాడు అని. గత 3 సంవత్సరాల నుంచి 2.5 సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఎన్నో ప్రోగ్రామ్స్ ఆర్టీసీ కార్యక్రమం, ఆర్టీసీ వాళ్ళు ఎండనక కొండనగా డ్రైవరు కండక్టరు బస్సులు నడుపుతున్నారు, వీళ్ళకి ఏదో సత్కారం చేయాలని ఏలేశ్వరంలో ఎర్రవారం జంక్షన్ దగ్గర ఆపి వాళ్ళకి వాటర్ బాటిల్ ఇవ్వడం, టర్కీ టవల్ ఇవ్వడం. అట్లనే రాజమండ్రి కానిస్టేబుల్స్ అందరూ ఎండనక కొండనక వేసవి కాలంలో వాళ్ళందరూ చాలా కృషి చేస్తున్నారని వాళ్ళందరికీ టర్కీ టవల్స్ ఇవ్వడం, అలాగే వాటర్ బాటిల్స్ ఇవ్వడం. అట్లనే రీసెంట్గా కాకినాడలో జూలై 31, 2014 నాడు హెల్మెట్స్ అందరూ పెట్టుకుంటే రోడ్ సేఫ్టీ ఉంటుంది, ప్రమాదాలు తగ్గుతాయి అనే కాన్సెప్ట్తో గవర్నమెంట్ అందరినీ హెల్మెట్స్ పెట్టుకోమని చెప్తుంది. అయితే కానిస్టేబుల్సే హెల్మెట్స్ పెట్టుకుంటలేదు, ఎందుకంటే వాళ్ళకి గవర్నమెంట్ సప్లై లేదు, వాళ్ళు కొనుక్కోలేరు. ఆ పరిస్థితిలో మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు సరే మేము స్పాన్సర్ చేస్తామని చెప్పాము. జూలై 31 గత సంవత్సరం పోలీస్ స్టేషన్ ఏమంటారు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక 40 మంది కానిస్టేబుల్స్కి మేము మా తరఫున హెల్మెట్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ కార్యక్రమానికి నేను రాలేదు, కానీ మా రిప్రజెంటేటివ్స్ వచ్చారు. అయితే ఈ రోజున గత 2-3 నెలల నుంచి నాకు ఈ సద్గురు ప్రోగ్రామ్ గురించి ఆయన చెప్తానే ఉన్నాడు. నేను అప్పుడే ఎస్ ఐ కమ్ టు దిస్ ప్రోగ్రామ్ అని చెప్పాను. ఆ విధంగానే నాకు టికెట్స్ కూడా తీసి పంపించాడు. సో నేను ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నాను. నాకు చాలా మహా ఆనందంగా ఉంది. ఎందుకంటే మంచి మంచి పెద్దలు వేదికను అలంకరించి ఉన్నారు. జన విద్యార్థి వేదిక ఏంటి, అలాగే చనవీరభద్రుడి గారు వాళ్ళ అన్నయ్య, నేను ఫ్రెండ్స్ సుందర్రావు గారు, నేను అట్లనే భాగవతుల వారి ట్రస్ట్ మా సంస్థ పెట్టిన మేనేజింగ్ డైరెక్టర్ గారు, వాళ్ళిద్దరు కొలీగ్స్. అట్లనే పడాల సూర్యప్రసాద్ మా తమ్ముడు, ఇద్దరు క్లాస్మేట్స్. ఆ విధంగా నాకు ఈ సభతో చాలా అనుబంధం ఉంది. అయితే చివరిగా ఒకే ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను. ప్రతి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని మనకు తెలుసు. పడాల సూర్యప్రసాద్ వెనుక పడాల సూర్యప్రసాద్ సత్యమని వరలక్ష్మి గారు ఉన్నారు. ఒక్కసారి వరలక్ష్మి గారిని ఎవరన్నా వాలంటీర్ వేదిక మీదకి తీసుకొస్తే మీకు అందరికీ పరిచయం చేస్తాను.
అలాగే సూర్యప్రసాద్ గారు కూడా ఎక్కడన్నా ఉంటే, వేదిక మీద లేరు, సూర్యప్రసాద్ గారు కూడా ఒకసారి తప్పనిసరిగా వేదిక మీదకి రావాలని నా కోరిక. లక్షల్లో సంపాదించే డాలర్స్ని వదిలేసి సూర్యప్రసాద్ గారు అమెరికా వదిలి ఇండియా వచ్చి మన అందరితో కలిసిమెలిసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి చేయాలనిస్తున్న ఆవిడ సెట్టింగ్ వరలక్ష్మి గారి ఆవిడే ఒకసారి సభకు నమస్కారం పెట్టండి. మీ అందరి ఆశీర్వాదాలు ఈ దంపతులకు కావాలి. ఇలాగే ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.